జోగయ్య సినిమా చూశారు. హరిహర వీరమల్లు సినిమా చూశారు. సినిమా మీద ఇప్పటికీ వైసీపీ ఒక వెర్షన్ చెప్పింది, అభిమానులు ఒక వెర్షన్ చెప్పారు. ఓవరాల్గా సినిమా అయితే హిట్ టాక్ అందుకుంది. భారీ ఎత్తున కలెక్షన్లు కూడా రాబట్టింది. ఏది ప్రీమియర్ షోల్లోనే అదిరిపోయే కలెక్షన్లు వచ్చాయి. మొట్టమొదటి పాన్ ఇండియా సినిమా పవన్ కళ్యాణ్కి పాన్ ఇండియా రేంజ్లోనే ఉంది. పార్ట్ 2 కూడా ఉంది. యుద్ధభూమి అనేదో పార్ట్ 2 కూడా తీయబోతున్నారు. ఎందుకంటే ఆ కోహనూరు వజ్రం గురించి, అది దొంగిలించిన విధానం గురించి, ఔరంగజేబులో ఉన్నటువంటి కొన్ని అంశాలనే చెప్తారు తప్ప చరిత్రలో చాలా అంశాలు ఈ సినిమాలో చూపించారు అనే దాని మీద ఒక మంచి కాన్సెప్ట్ ఉన్న సినిమా. ఎందుకంటే వాళ్ళ ఈ సోషియో ఫ్యాక్ట్స్ హిస్టారికల్ సినిమాకి చాలా మంచి ఆదరణ లభిస్తుంది. చాలా కాలం తర్వాత ఈ యాక్షన్ సినిమాలకి ఈ లవ్ స్టోరీస్ చేశారు, యాక్షన్ సినిమాలు చేశారు, ఫ్యామిలీ స్టోరీస్ చేశారు. కానీ పవన్ కళ్యాణ్ ఇలాంటి హిస్టారికల్ స్టోరీ నుంచి ఇప్పుడే మొట్టమొదటి చేయడం, అది కూడా పాన్ ఇండియా సినిమా చేయడం, అది కూడా మళ్ళీ హిట్ టాక్ అందుకోవటం. ఎందుకంటే ఇప్పటివరకు మనం చూసిన పాన్ ఇండియా సినిమాలు చాలా ఫ్లాప్లు కూడా అయ్యాయి. అని చూస్తే భారీ స్థాయిలో నిర్మాణ వ్యాయం ఉండటం, సినిమా చాలా ఆలస్యంగా షూట్ జరగటం, ఆలస్యంగా రిలీజ్కి రావటం. ఎందుకంటే దాదాపు 2 సంవత్సరాలు తర్వాత పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ అయింది. మధ్యలో ఎన్నికలు రావటం, సినిమాలు ఆల్రెడీ సెట్స్ మీద ఉన్నా కూడా ఆయన ఎన్నికల ప్రచారం చేసుకోవడం, ఈలోపు మంత్రి అవ్వటం, ఉప ముఖ్యమంత్రి అవ్వటం, ఆ కార్యక్రమాలు చూసుకోవటం, ఇటు సినిమా కొంత వాయిదా వేసుకుంటూ వచ్చారు. మొత్తానికి ఎట్టగేలకి ఈ సినిమాని అయితే రిలీజ్ చేశారు. సినిమా రిలీజ్ ఈ టర్మ్. ఇందులో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే పవన్ కళ్యాణ్ డైరెక్ట్గా ప్రమోషన్స్ చేసుకున్నారు. ప్రెస్ మీట్లు నిర్వహించారు. సినిమా ప్రమోషన్స్ భారీగా చేసుకున్నారు. టికెట్ల రేట్లు కూడా పెరిగాయి. ఇటు పక్క తెలంగాణ రాష్ట్రంలోనూ ఇటు కూడా టికెట్ల రేట్లు కూడా పెంచుకోవడానికి అవకాశం ఇచ్చారు. ఎందుకంటే ఆయన భారీ కూడా ప్రమోషన్ చేసుకున్నారు. ఎందుకంటే సినిమా భారీ బడ్జెట్, నిర్మాతలు నష్టాల్లోకి పోకూడదు అనేది. సినిమా ఇండస్ట్రీ బాగుండాలంటే నిర్మాతలు కూడా బాగుండాలి. మంచి సినిమాలు తీయాలంటే, ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్ అందించాలంటే మంచి సినిమాలు తీయాలి. నిర్మాణ వ్యయం కూడా పెరిగిపోయింది కాబట్టి టికెట్ రేట్లు అడపదడప పెరుగుతూనే ఉన్నాయి. అన్ని సినిమాలకి పెంచుతున్నారు. పర్టికులర్ వీరమలకి సినిమా టికెట్ల రేట్లు కూడా పెంచుకునే అవకాశం రావటం, ఇవన్నీ కూడా ఓవరాల్గా కొన్ని కలిసి వచ్చినటువంటి అంశాలే. ఇప్పుడు ఈ హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ అయిన తర్వాత ఈరోజు చిన్న వీడియో ఒకటి బయటకు వచ్చింది, వైరల్ అవుతుంది. అదంటే హరిరామ జోగయ్య చాలా సీనియర్ నాయకులు, ఆయన మంత్రిగా చేశారు. చాలా సీనియర్ నాయకులు, బాగా వృద్ధులు కూడా. ఆయన సినిమా చూసి వచ్చారు, హరిహర వీరమల్లు సినిమా చూసి వచ్చి సినిమా గురించి ఆయన కితాబు ఇచ్చారు. చాలా కాలంగా పవన్ కళ్యాణ్ కన్నా దూరంగా ఉంటున్నాడు. ఎందుకంటే ఎన్నికలకు ముందు నుంచి కూడా ఆయన బహిరంగ లేఖలు కూడా రాశారు. పవన్ కళ్యాణ్కి చాలా లేఖలు రాశారు. ఎందుకంటే పొత్తులో ఉంటే అన్ని టికెట్లు అడగండి, ఇన్ని సీట్లు అడగండి అన్నారు. తర్వాత ఎన్నో సలహాలు సూచనలు ఇచ్చారు. కానీ పవన్ కళ్యాణ్ ప్రస్తుత రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా కూటమి ధర్మం ప్రకారం టికెట్లు తీసుకున్నారు, పోటీ చేశారు. 100కి 100 స్ట్రైక్ రేట్తో 2 ఎంపీలు 21 ఎమ్మెల్యేలు గెలిచారు. అద్భుతంగా గెలిచింది. అద్భుతంగా కూడా ఆయన శాఖకి సంబంధించినటువంటి అద్భుతమైనటువంటి డెవలప్మెంట్స్ కనిపిస్తున్నాయి. కేంద్రం నుంచి అద్భుతమైన నిధులు తెచ్చుకుంటున్నారు, ఎన్ఆర్జీఎస్ నిధులు తెచ్చుకుంటున్నారు, పక్క నుంచి పంచాయతీ నిధులు తెచ్చుకుంటున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు కానించి మొదలుకొని నీటి వనరులు, విద్యుత్తుకు సంబంధించిన అన్ని అంశాలు చూసుకుంటున్నారు. ఇటు గ్రామీణ పనిచేసేటువంటి ఏదైతే ఉపాధి హామీ కూలీలు ఉన్నారో వాళ్ళ ఉపాధి హామీ మిత్రులుగా కూడా ఆయన గుర్తించాడు. వాళ్ళకు కూడా ఆ పదం, కూలీ అనే పదం నాకు పిలవటం ఇష్టం లేదు, మిత్రులుగా పిలుస్తాను కూడా ఆయన చెప్పాడు. దాని మీద ప్రపోజల్ కూడా పెడతామని చెప్పి అన్నారు. సో అలాంటి అద్భుతమైన పరిపాలన జరుగుతున్న నేపథ్యంలో అప్పట్లో హరిరామ జోగయ్య పవన్ కళ్యాణ్ మీద కూటమిలో ఒత్తుకు వెళ్ళటం, ఈ టిక్కెట్ల వ్యవహారం ఇదంతా కూడా కొంత ఇబ్బంది అనిపించడం, ఇవన్నీ కూడా ఆయన అప్పుడు కొన్ని సలహాలు ఇచ్చారు. పవన్ కళ్యాణ్ కూడా కొన్నిటిని తీసుకున్నారు. కొన్నిటిని మాత్రం ప్రస్తుత రాజకీయ పరిస్థితులను బట్టి కొన్నిటిని ఆయన పక్కన పెట్టాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఆటోమేటిక్గా కొన్నిటిని పక్కన పెట్టారు. ఆ టైంలో ఇక హరిరామ జోగయ్య ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ గారికి కొంచెం దూరం ఉన్నాడు. ఇక ఎన్నికలంతా అయిపోయిన తర్వాత ఇవాళ మరలా హరిరామ జోగయ్య సినిమా చూశారు. ఆయన సినిమా చూడటం అంటే ఒక ఎత్తు. చూసిన తర్వాత ఆయన చెప్పినటువంటి మాట ఏంటి అంటే, పవన్ కళ్యాణ్కి ఇటు రాజకీయాల్లోనూ అటు సినిమాలోనూ ఆయన ఫ్యాన్ అని చెప్పాడు. నేను పవన్ కళ్యాణ్కి అభిమానిని అని చెప్పాడు. అది గొప్ప. ఏంటంటే పవన్ కళ్యాణ్ ఏదో భజన చేద్దామని కాదు, హరిరామ జోగయ్య చెప్పింది ఏమన్నా గొప్ప విషయం అని కాదు. కానీ అంటే రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ ఎంత సామరస్యంగా
లేదంటే ఎంత అద్భుతంగా ఇది చేస్తున్నాడంటే, విమర్శించినటువంటి ఎర్రామజయ్య లాంటి వాళ్ళు కూడా, అలాంటి నోళ్ళు కూడా ఈరోజు పవన్ కళ్యాణ్ని అభిమానిస్తున్నారు. అంటే హీరోగా పవన్ కళ్యాణ్ ఒక అద్భుతమైన రేంజ్లో ఉన్నాడని చెప్పడం అనమాట. అంటే పవన్ కళ్యాణ్ సినిమా చూడొద్దు, పవన్ కళ్యాణ్కి యాక్టింగ్ రాలేదు, డ్యాన్స్ చేయడం రాలేదు, ఫైట్లు సరిగ్గా చేయలేదు, సినిమా బాగాలేదు అని చెప్పేటువంటి కొంతమంది ఉన్నారు. ఆ ఉన్న వాళ్ళకి హరిరామయ్య జోగయ్య చెప్పినటువంటి ఒక మాట ఏదైతే ఉందో అది ఆన్సర్ కావాలి. ఎందుకంటే హరిరామ జోగయ్య చాలా సీనియర్ నాయకులు. అలాంటి వ్యక్తి పవన్ కళ్యాణ్కి అభిమానిగా చెప్పుకోవడమే కాకుండా సినిమా చాలా బాగుంది, అద్భుతంగా ఉంది అని చెప్పారు. సో అలాంటి వాళ్ళ మాటని అయితే గౌరవించి తీసుకుని ముందుకు వెళ్ళొచ్చు. ఇప్పుడు చాలామంది సినిమా చూడటం రానాళ్ళు, అంటే ఇది రాజకీయ అటెన్షన్లో సినిమా చూడటం. హరిహర వీరమ్మను కూడా రాజకీయ అటెన్షన్లోనే చూశారు. సార్ రాజకీయ అటెన్షన్లో కూడా ఈ రాజకీయ కోణంలో మనం చూస్తే, రాజకీయ కోణంలో మరి విమర్శించినటువంటి వ్యక్తే, హరిరామ జోగయ్య విమర్శించినటువంటి వ్యక్తి ఆయన. మరి సినిమా చూసి వచ్చి సినిమాకి ఇవ్వాల్సిన కితాబు ఇచ్చాడు. అంటే రాజకీయాలు వేరు, సినిమా వేరు. అందుకనే ఇప్పుడు రాజకీయాలకి సినిమాకి ఆపాదించారు. ఎంతసేపు పవన్ కళ్యాణ్ని జనసేన నాయకుడిగా, ఉప ముఖ్యమంత్రిగా, మంత్రిగా చూస్తున్నారు తప్ప ఒక మంచి నాయకుడిగా, అటు మంచి హీరోగా కూడా చూడాలి కదా, ఒక మంచి సినిమాగా కూడా చూడొచ్చు కదా. సినిమాకి వెళ్ళి చూస్తున్నాను, అది సినిమాకి వెళ్ళి చూసి బాగా చేశాడు, బాగా చేయలేదు, సినిమా బాగుంది, బాగాలేదు, అది చెప్పాలి. అంతేగాని మనం సినిమా మీద బురద జల్లేయకూడదు. హరిరామ జోగయ్య ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఈరోజు, అంటే అంత సీనియర్ నాయకుడు, పవన్ కళ్యాణ్ విమర్శించినటువంటి వ్యక్తి కూడా పవన్ కళ్యాణ్ అభిమానం చెప్పాడు, సినిమా చాలా బాగుందని చెప్పాడు. కాబట్టి ఏంటంటే మనం ప్రతిదీ కూడా రాజకీయ కోణంలో చూడకూడదు. వైసీపీ కార్యకర్తలు కావచ్చు, కొంతమంది వైసీపీలో ఉండేటువంటి కొంతమంది ఏంటంటే వాళ్ళు ప్రతిదీ కూడా రాజకీయ కోణంలో చూస్తారు. జగన్మోహన్ రెడ్డి పెంపకం అలా ఉంది. ప్రతిదీ కూడా రాజకీయానికి ఆపాదించేయడం, ప్రతిదీ కూడా కుట్రలో భాగంగా చేయడం, ప్రతిదీ కూడా డైవర్షన్ పాలిటిక్స్ చేయడం, ప్రతిదీ కూడా విషం చల్లడం, అబద్ధాలని ప్రచారం చేయడం, ఇది వైసీపీకి అలవాటైపోయింది. ఆ పెంపకంలో పెరిగేటువంటి వాళ్ళకు కూడా అదే అలవాటైంది. ఆ సినిమాలని అలాగే చూస్తున్నారు, బయట అంశాలని అలాగే చూస్తున్నారు. ప్రతి దాంట్లో కుట్ర దాడి అంటున్నారు, రాజకీయ కుట్రలు అంటారు, రాజకీయ కక్షలు అంటారు, రప్ప నరికేస్తారంటారు. సో ఎంతసేపు ఇదే టైప్ ఈ డైవర్షన్ పాలిటిక్స్. సో అందుకని హరిరామ జోగయ్య ఏం చెప్పారంటే, సినిమా అద్భుతంగా ఉంది, బాగా ఉంది, నేను పవన్ కళ్యాణ్కి మామూలుగా ఫ్యాన్ని, సినిమా చూసి ఫిదా అయ్యా అని చెప్పారు. సో కాబట్టి ఏంటంటే ప్రేక్షకులు ఎరారు వీరమల్లు సినిమా ఎవరో బయట కొంతమంది రాజకీయ కోణంలో చెప్పేటువంటి అంశాలను తీసి పక్కన పడేసి సాధారణంగా సినిమా ప్రియులు సినిమా చూసుకోవచ్చు.